వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనం సేవ్ చేసి ఇన్వెస్ట్ చేసే చిన్న అమౌంటే రేపొద్దున పెద్ద మొత్తమై మనకు బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ప్లాన్గా వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ గైడెన్స్ కావాలి. సో మనం గైడ్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సుభాష్ బాబు సార్ విత్ us. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అమ్మా. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఫస్ట్ ఏ సెక్టర్ రైట్ ఆర్ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మనం ఎలా చూస్ చేసుకోవాలంటే యాజ్ ఎ బిగినర్గా నేను అడుగుతున్నాను. ఓకే, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేసే బిగినింగ్ కింద కానీ మీరు స్టార్ట్ అయితే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది స్టాక్ మార్కెట్ ఓవర్ నైట్ ఎవరు దాని డబ్బు పెంచలేరు. మనకు కావాల్సింది వారెన్ బఫెట్ అని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, గ్లోబల్ స్టాక్ మార్కెట్ రిచెస్ట్ పక్కన పెడదాం, బట్ ఈజ్ ది రియలీ ది స్ట్రాంగ్ బ్రెయిన్ బిహైండ్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. ఇన్వెస్ట్మెంట్లో ఆయన చెప్పిన విజ్డమ్ చాలా ఇనార్మస్గా ఉంది. ఆయనది పేషెన్స్ కావాలి, తర్వాత ఇన్వెస్ట్మెంట్ విజ్డమ్ కావాలి, దాని డైరెక్షన్ సరిగ్గా ఉండాలి. అంటే మనం ఓవర్ నైట్ డబ్బు పెరిగిపోవాలి లేకపోతే 1 year ఎంత కావాలి అలాంటి వాళ్ళకి స్టాక్ మార్కెట్స్ నాట్ రియలీ ది రైట్ అప్రోచ్. ఇంకోటి, చాలామంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ స్టాక్ ఇన్వెస్ట్ చేయాలి అని అడుగుతుంటారు చాలామంది. దానికి ఒక సింగిల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ లేదు. మీరు ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ అసలు మీకు ఏ సెక్టర్ మీద నమ్మకం ఉంది అంటే, నమ్మకం అంటే మీకు అసలు ఏ అవగాహన వచ్చింది మీకు. ఇప్పుడు ఇండియాలో ఏ సెక్టర్స్ బాగున్నాయంటే ఐటీ ప్రస్తుతం మన యావరేజ్గా ఉంది. ఏ ఇంపాక్ట్ వల్ల మనం అంత ఇమీడియట్గా దాన్ని గ్రోత్ చూడట్లేదు. అక్కడ చేయవలసిన పని చాలా ఉంది ఐటీలో. డిఫెన్స్ అనుకుందాం, ఇండియాలో ప్రస్తుతం డిఫెన్స్ ఏది కారణం వల్ల అయితే డిఫెన్స్ సెక్టర్ బాగానే మ్యానుఫ్యాక్చర్ బాగానే ఇంప్రూవ్ అవుతాం. ఫార్మా ఎప్పుడు ఎవరిగిరిగా గ్రో అవుతాం మనం. మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే కన్సంప్షన్ గూడ్స్. మన పాపులేషన్ 140 కోట్లు కాబట్టి మన ఇండియాలో కన్జ్యూమ్ అయ్యే గూడ్స్ కూడా మనం దాని డెఫినెట్గా సస్టైన్ మార్కెట్ ఉంది. ఇలాగ మనం ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ ఏ సెక్టర్లో ఉంది అది మనం ఫస్ట్ మనకి తెలియాలి. ఇది దీనికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇన్వెస్ట్ చేయబోయే కంపెనీ గురించి మనకు ఐడియా ఉండాలి. అసలు బ్లైండ్గా ఐడియా లేకుండా ఏదో అన్నోన్ కంపెనీలు ఇన్వెస్ట్ చేసేసి డబ్బు పెరిగిపోతుంది ఎవరో చెప్పారు చేస్తాను అంటే మాత్రం ఇబ్బంది ఎదురు ఇన్వెస్ట్మెంట్స్లో. సరే, ఆ సెక్టర్స్ ఐడెంటిఫై చేసాం అనుకోండి, ఒక 5 to 10 years ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ పెట్టుకోవాలి. షార్ట్ టర్మ్ ఏది పెరగదు, దానికి లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి, పేషెన్స్ ఉండాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పారామీటర్స్ ఉంటాయి ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్లో. అంటే ఇప్పుడు దాంట్లో ప్రమోటర్స్ ఎంత డబ్బు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు ఆ కంపెనీలో, ఎక్కువ వాళ్ళ స్టేకే తక్కువ ఉంది, అలాంటి కంపెనీ మన ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? మేబీ నాట్. అంటే అన్ని ఫ్యాక్టర్స్ బాగుంటే ఈ ఒక్క ఫ్యాక్టర్ అయితే ఆలోచించాలి. కానీ ఫండమెంటల్గానే వాళ్ళు బాగా తక్కువలో ఉన్నారు, ఫస్ట్ 10% వాళ్ళు స్టేక్లో ఉన్నారు, ఎవ్రీ ఇయర్ తగ్గించుకుంటూ వస్తారు, ఇప్పుడు 3% 4% వచ్చేసింది. అదే దాని గురించి మనం కామన్ సెన్స్ ఆలోచించాలి. వాళ్ళు ప్రమోటర్స్ వాళ్ళు స్టేక్ తగ్గించుకుంటారు కంపెనీలు అంటే, రేపు పొద్దున్న అమ్మేస్తారేమో కంపెనీని, ఇంకెవరు తీసుకుంటారేమో, ఇంకెవరు కొనుక్కుంటారు కంపెనీ స్టేక్స్ని, ఇవన్నీ కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఒక కంపెనీ ప్రాఫిటబుల్గా ఉండాలి ఓవర్ టైం, అంటే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు కంపెనీ గ్రో అవుతున్నట్లు గ్రోత్ ఉండాలి. కరెక్ట్. ఓకే, కొన్ని కంపెనీస్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇవ్వకపోవచ్చు, ప్రాఫిట్ ఇవ్వకపోవచ్చు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ ఇండస్ట్రీలో వాళ్ళ కాంపిటేటర్స్ గ్రో అవుతున్నారు, వీళ్ళు గ్రో అవ్వట్లేదు అంటే ఇక్కడ ప్రాబ్లం ఉంది. వీళ్ళ మేనేజ్మెంట్ ప్రాబ్లమా, లేకపోతే సేల్స్ ప్రాబ్లమా, ఆర్డర్స్ లేదా ప్రైస్ ప్రాబ్లమా తెలియదు మనకి. మిగతా కాంపిటేటర్స్ గ్రో అవుతున్నారు ఆ సెక్టర్లో, ఆ ఇండస్ట్రీలో, వీళ్ళు గ్రో అవ్వట్లేదు, ఆ కంపెనీ అవాయిడ్ చేయాలి. ఇలా మనం చాలా కామన్ సెన్స్ దీంట్లో చాలా అవసరం. దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో అని, పి రేషియో అంటారు. అంటే అదొక కంపెనీ వాల్యుయేషన్. ఏమైనా స్టాక్ మార్కెట్ టెర్మినాలజీ ఇవి. స్టాక్ మార్కెట్లో అంటే ఒక కంపెనీ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి ఫ్యూచర్ ఈ కంపెనీ ఎలా ఉండబోతోంది అని మనం అదే లెక్క వేసి సిస్టమ్ లెక్క వేసి ఈ కంపెనీకి మనం ఇంత వాల్యుయేషన్ ఇవ్వచ్చు, అంటే ఈ కంపెనీని ఇంత పెట్టి ఇంత స్టాక్ ప్రైస్ ఇంత పెట్టి కొనొచ్చు అని ఒక ఐడియా వస్తుంది. మన సెల్ఫ్ అనాలిసిస్ ఉండాలి. పి రేషియో అంటారు, పి నెంబర్ అంటారు దాన్ని. సో అంటే ఇప్పుడు ఇదే అంతా ఇలాగే వెళ్తే కంపెనీ ఇది ఇంత ప్రాఫిట్ వస్తుంది, దేర్ఫోర్ ఈ ప్రైస్ కంపెనీ మనం స్టాక్ కొనుక్కోవచ్చు, కొంటే మనకు గ్రోత్ బాగానే వస్తుంది అని ఒక ఇండికేటివ్ ఫిగర్. అది పి రేషియో అంటారు. పి చాలా ఎక్కువ ఉంటే అంత అర్థం ఏంటంటే మార్కెట్స్ ఆ కంపెనీ మీద చాలా హైగా బెట్ చేస్తా అనుకోవచ్చు అన్నమాట. అక్కడ రిటర్న్స్ చాలా బాగా రాబోతున్నాయి, అందుకని ఎక్కువ పి అయినా పర్వాలేదు, ఎక్కువ ప్రైస్ అయినా పట్టి కొనుక్కోవచ్చు అర్థం దాన్ని.
అలా చెప్పి ఎక్కువ ప్రైస్ అనేది కొనేసుకుంటే కూడా దానికి ఇబ్బంది దాంట్లో. ఓకే. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించి మనం చేయాలి. ఓకే. సో అనాలిసిస్ డీప్గా ఉండాలి. పూర్తిగా అర్థం కాకపోవచ్చు, డెఫినెట్గా అడ్వైస్ తీసుకోవాలి. మన ఓన్ సెల్ఫ్ స్టడీ చేయాలి దీంట్లో. అంటే ఎవరో చెప్తే ఇన్వెస్ట్ చేయడంలో అంత ఫూలిష్నెస్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. రైట్. మన డబ్బు మన 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 మైండ్ పెట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి ఎంత అర్థమో అంతే చేయాలి. ఓకే. దాంతో అవగాహన ఎక్స్పీరియన్స్తో మళ్ళీ చేసిన వాళ్ళు ఉంటారు దాంట్లో. బట్ ప్రోడక్ట్ బేస్డ్ అయితే ఎక్కువ బెటరా సార్, లేదంటే సర్వీస్ బేస్డ్ అయితే బెటర్? అలా ఏం లేదు, ఏదో రెండు బెటర్, ఎనీ సెక్టర్. ఎనీథింగ్ బెటర్. ఇప్పుడు జొమాటో ఉంది, లేకపోతే ఇంక స్విగ్గీ ఉన్నాయి, ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయి. దే ఆర్ డూయింగ్ వెల్. వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు, చేయొచ్చు వాటిలో. రైట్. రైట్. అది అవన్నీ కూడా వాటి ట్రాక్ రికార్డ్ చూసి వాటి ప్రాఫిటబిలిటీ చూసి ఈ డేటా అంతా పబ్లిక్ డొమైన్ దొరుకుతాయి. అంటే ఇవన్నీ కాన్ఫిడెన్షియల్, లేకపోతే ఎవరిని అడగాలి తెలుసుకోవాలి అని ఉండదు. అఫీషియల్గా వాళ్ళ వెబ్సైట్స్లో ఉంటాయి. తర్వాత కొన్ని స్క్రీనర్ అని ఉంటాయి, దాంట్లో పోర్టల్స్ ఉన్నాయి. అఫీషియల్ డేటా దాంట్లో ఉంటుంది. దాంట్లో ఆ ఇండస్ట్రీలో ఆ సెక్టర్లో ఉన్న అన్ని కంపెనీల పెర్ఫార్మెన్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఏది బాగుంది, వాళ్ళ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అన్నీ మనం చేసుకోవచ్చు దాంట్లో. రైట్. రైట్. బట్ యూజువల్లీ బిగినర్స్ చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా సార్, కామన్గా చేసే మిస్టేక్స్ ఉంటాయి. సో దాని గురించి ఒకసారి మీరు కాషన్ ఇస్తే దెల్ బి కొంచెం. కామన్ మిస్టేక్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వెరీ ఫాస్ట్ రిటర్న్. ఓకే. ఏడాదిలో ఇంత వచ్చేస్తుంది, ఎవరో చెప్పారు, మా ఫ్రెండ్కి వచ్చింది, మా మామయ్యకి వచ్చింది, ఇలాగా కామన్గా వాళ్ళు తప్పు కాదు, వింటూ ఉంటారు, వాళ్ళు దాన్ని టెంప్ట్ అవుతారు చేయాలని. ఇంకోటి ఫ్రెండ్స్ అడ్వైస్, ఓకే. ఆఫీస్ అవ్వచ్చు, లేకపోతే బయట నెట్వర్కింగ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు. వాళ్ళు ఏదో చెప్తారు, ఇంత నేను మొన్న 100 రూపాయలు కొన్న, ఇప్పుడు వాడు 200 రూపాయలు అయిపోయింది అంటారు. ఆ గ్రోత్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు కొన్నప్పుడు వాళ్ళ కొన్నప్పుడు డిఫరెన్స్ అవ్వచ్చు, మార్కెట్ వాళ్ళ కంపెనీ పెర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, కారణాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. ఓకే. సో ఇంకోళ్ళు చెప్తే ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రాలేదని బాధపడేదంటే అది కరెక్ట్ సిచ్యువేషన్ కాదు. సో మనం కొంచెం ఆలోచించాలి. ఓకే. ఏదైనా సరే ఇన్పుట్ తీసుకోవచ్చు, కానీ మనం స్టడీ చేయాలి దాని గురించి. ఎందుకు అంత గ్రోత్ ఎలా వచ్చింది కంపెనీలో, సిస్టమ్ చూస్తే మనకి అర్థమైపోతుంది. అందరూ అలా గ్రో అవుతున్నారు, వీళ్ళే గ్రో అవుతున్నారు. ఓకే. అది మనం తెలుస్తుంది మనకి చూస్తే. అది అలా తెలియకపోతే దాంట్లో ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది. చేసిన దాంట్లో చేస్తే బెటర్. బెటర్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.